గొర్రెలలో పరాన్నజీవుల నిర్మూలన. గొర్రెల పెంపకంలో ముఖ్యమైన అంశం పరాన్నజీవుల నిర్మూలన. గొర్రెలలో పరాన్నజీవుల బెడద ఎక్కువ. వీటివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయి. జీవాలను ఆశించే పరాన్నజీవులు రెండు రకాలు. ఒకటి అంతర పరాన్నజీవులు, రెండు బాహ్య పరాన్నజీవులు. ముందుగా అంతర పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. ఏలిక పాములు, జలగలు మరియు బద్దె పురుగులు గొర్రెలలో ఉండే అంతర పరాన్నజీవులు. ఏలిక పాములు ఉన్న జీవాలు పేడ పలుచగా వేస్తాయి, మేత మేయవు, పాలు త్రాగవు, పొట్ట లావుగా ఉంటుంది మరియు ఎదుగుదల ఉండదు. వీటి నివారణకు మొదటిసారి 15 రోజుల వయసులో ఆల్బెండజోల్ లేదా ఫెన్బెండజోల్ మందులను 5 మిల్లీలీటర్ల చొప్పున త్రాగించాలి లేదా 150 మిల్లీగ్రాముల మందు బీళ్లను ఇవ్వాలి. 2 రకాల జలగలు గొర్రెలను పీడిస్తాయి. అవి కార్జ్యపు జలగలు మరియు పొట్ట జలగలు. ఇవి జీవాల కాలేయంలో ఉండి అనారోగ్యానికి గురిచేస్తాయి. వీటివల్ల గొర్రెలు బలహీనంగా ఉండి పారుకుంటాయి. జ్వరం ఉండదు కాని దవడ క్రింద నీరు చేరుతుంది. మేత మేయవు, చర్మం బిరుసుగా ఉంటుంది. పిల్ల జలగల నివారణకు రెఫాక్సనాయిడ్ మందును పెద్ద జీవానికి 3 మిల్లీలీటర్లు, చిన్న జీవానికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వాలి. నిక్లోజమైడ్ మందు బిళ్లను పెద్ద జీవానికి 2, చిన్నవాటికి 1 చొప్పున ఇవ్వాలి. ఇక పెద్ద జలగల నివారణకు ఆక్సీక్లోజనైడ్ మందును పెద్ద జీవానికైతే 10 మిల్లీలీటర్ల చొప్పున, చిన్న జీవాలకైతే 5 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వాలి. అదేవిధంగా నిక్లోజమైడ్ మందు బిళ్లను పెద్ద జీవానికి 2, చిన్నవాటికి 1 చొప్పున ఇవ్వాలి. జీవాలను ఆశించే ముఖ్యమైన అంతర పరాన్న జీవులు నట్టలు. ఇవి ప్రమాదకరమైనవి కూడా. 6 మాసాలలోపు గొర్రె పిల్లలలో ఎక్కువగా పేగు గోడల్ని అంటిపెట్టుకుని రక్తాన్ని పీలుస్తూ వాటి మరణాలకు నట్టలు కారణమవుతుంటాయి. వీటి నివారణకు నిక్లోజమైడ్ మందుబిళ్లను పెద్దవాటికైతే 1, చిన్నవాటికైతే సగం చొప్పున ఇవ్వాలి. గొర్రెల కాపరులు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, అంతర పరాన్నజీవుల నిర్మూలన నిరంతరం చెయ్యాలి. సంవత్సరంలో 3 నుండి 4 సార్లు పశువైద్యుని సలహాతో తప్పనిసరిగా జీవాలకు పరాన్నజీవుల నిర్మూలన మందులు త్రాగించాలి. అలా చేయడం వల్ల గొర్రెలలో మరణాల శాతం తగ్గి ఎదుగుదల బాగుండి అధిక లాభాలు పొందవచ్చు. జీవాలకు మరొక ముఖ్యమైన బెడద బాహ్య పరాన్నజీవులు. ఇవి గొర్రెల పాకలలో ఉంటూ జీవాలు విశ్రాంతి తీసుకునే సమయంలో మరియు మేత మేసేటప్పుడు ఆశిస్తాయి. ఇవి తమ ఆహారం కోసం జీవాల శరీరంపై అంటిపెట్టుకుని ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు 3 రకాలుగా జీవాలను వేధిస్తాయి. అవి చర్మం పైన, చర్మం పై పొరలోనూ మరియు ముక్కు రంధ్రాలలోనూ ఉండి వేధిస్తాయి. చర్మం పైన గోమార్లు, పిడుదులు, పేలు ఉంటాయి. ఇవి జీవాల చెవులు, తోక క్రింద, తొడలు, కనురెప్పలు మరియు జననేంద్రియాలపై ఉంటాయి. మిన్నల్లులు ఒక జీవం నుండి ఇంకొక జీవంపై వాలుతూ కుట్టి చికాకు కలిగిస్తాయి. ఈగలు, దోమలు వెంట్రుకల్లేని భాగాల్లో కుట్టి జీవాలను బాధిస్తాయి. రోజూ సాయంత్రం జీవాల పాకలలో వేపాకు పొగ వేస్తే దోమలు రావు. పేలు, గోమార్లు ఎక్కువగా ఉన్నట్లయితే బ్యూటాక్స్ లేదా నియోసిడాల్ మందును 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు కలిపి ఉదయం ఎండవేళలో జీవాల శరీరంపైన మరియు పాకలలోనూ పిచికారీ చెయ్యాలి. జీవాల చర్మం పై పొరలో ఉండే బాహ్య పరాన్నజీవుల వల్ల
విపరీతమైన దురద ఉంటుంది. జుట్టు రాలిపోతుంది. వీటి నివారణకు ఐవర్మెక్టిన్ అనే సూదిమందును పశువైద్యుని సలహా మేరకు ఇప్పించాలి. గొర్రెల ముక్కు రంధ్రాలలో పరాన్నజీవులు నివసిస్తూ విపరీతమైన బాధ, దురద కలిగిస్తాయి. ముక్కు నుండి తెలుపు, ఎరుపు రంగు జీరలు వస్తాయి. ఇవి ముక్కు నుండి మెదడు వరకు వెళ్లడం వల్ల జీవాలు మరణించే అవకాశముంది. వీటి నివారణకు కూడా ఐవర్మెక్టిన్ అనే సూదిమందును పశువైద్యుని సలహా మేరకు ఇప్పించాలి. ఇప్పటివరకు తెలుసుకున్న పరాన్నజీవుల నిర్మూలన కార్యక్రమం చేపట్టినట్లయితే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి.